బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి తన కెరీర్ లో తొలిసారిగా టాలీవుడ్ లో అడుగుపెట్టబోతుంది. ఇప్పటి వరకు కమర్షియల్ చిత్రాల్లో ఎక్కువగా కనిపించిన ఆమె ఈసారి పూర్తిగా భిన్నమైన కథనైతే ఎంచుకుంది. పౌరాణిక నేపథ్యంలో తెరకెక్కుతున్న సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ జటాధర చిత్రంలో ఆమె తెలుగు ప్రేక్షకులను అలరించబోతుంది. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మేకర్స్ ఆమె ఫస్ట్ లుక్ నైతే విడుదల చేయడం సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. ఇక సినిమా ఫస్ట్ లుక్ చూస్తే సోనాక్షి పాత్ర ఎంతో పవర్ఫుల్ గా ఉందని స్పష్టమవుతోంది. ఆమె వేషధారణ, మంత్రతంత్రాల నేపథ్యంలో ఉండే పౌరాణికమైన లుక్స్ కళ్ళల్లో ఒక భయంకరమైన ఆలోచన కనిపించేలా తీర్చిదిద్దారు. సాధారణమైన కమర్షియల్ గ్లామర్స్ రోల్ కంటే భిన్నంగా భయపెట్టే పాత్రలో ఆమె కనిపించడం సినిమాపై మరింత క్యూరియాసిటీని అయితే క్రియేట్ చేసింది. ఇక బాలీవుడ్ లో దబాంగ్ సినిమాతో తెరంగేట్రం చేసినప్పటి నుంచి సోనాక్షి తన అభినయంతో మంచి పేరునైతే సంపాదించుకుంది. కమర్షియల్ సినిమాలు చేస్తూనే లుటేరా లాంటి పాత్రలో కూడా నటిగా తనను తాను ప్రూవ్ చేసుకుంది. ఇప్పుడు తెలుగులో తొలి సినిమా కోసం అలాంటి భిన్నమైన కథని ఎంచుకోవడం విశేషం. ఓవైపు పౌరాణిక, మరోవైపు సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ మిక్స్ అయిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతినిచ్చే అవకాశం అయితే ఉంది. ఇక ఈ చిత్రానికి వెంకట్ కళ్యాణ్ దర్శకత్వం వహిస్తున్నారు. మౌంట్ అబూ ప్రాంతంలో మార్చి 10న మొదలయ్యే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ కోసం అంతా సిద్ధమవుతోంది. ఉమేష్ కేఆర్ బన్సాల్, సివిన్ నారంగ్, అరణ్య అగర్వాల్, ప్రేరణ అరోరా, నిఖిల్ నందా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం హై ప్రొడక్షన్ వాల్యూస్ తో అయితే తెరకెక్కుతోంది. తెలుగు సినిమాకు ఇటీవల పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు అయితే వస్తుంది. తెలుగు పరిశ్రమలో మైథలాజికల్ థ్రిల్లర్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ సినిమా కూడా భిన్నమైన కథతో ముందుకు వస్తే ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతుందనే నమ్మకం కూడా ఉంది. టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ లో ఉండేలా ప్లాన్ చేయడం, విజువల్స్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టడం వల్ల జటాధర సినిమా మరింత వేరే లెవెల్ కు వెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.